మనం చాలా విధాలుగా ఎంత ప్రయత్నించినా మనకి ఫ్యాట్ లాస్ అవ్వకపోవడం, మీరు ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ మెజర్ చేస్తూ తింటున్నా, మీరు కావలసిన న్యూట్రిషనిస్ట్ దగ్గర, డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా మీ యొక్క ఫ్యాట్ లాస్ జరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటో, దాన్ని ఎలాగ మనం డీబంక్ చేయాలో వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ ఎపిసోడ్. వెల్కమ్ టు విజయమంగం. మనం ఎప్పుడైతే ఒక ఫుడ్ని డైట్ కింద మార్చేసి ప్రోటీన్ ఇన్ని గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ ఇన్ని గ్రామ్స్, ఫ్యాట్స్ ఇన్ని గ్రామ్స్, లేకపోతే కార్బోహైడ్రేట్స్ని ఒక బద్ధ శత్రువులుగా చూడడం, ఇలాగ మల్టిపుల్ వేరియేషన్స్ చేస్తూ అండ్ ఆల్సో న్యూట్రిషనిస్ట్ని మారుస్తూ, డైటిషియన్స్ని మారుస్తూ అండ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్స్ని మారుస్తూ ఉన్నా కూడా మీకు డిజైరబుల్ బాడీ, డిజైరబుల్ ఫిజిక్, డిజైరబుల్ ఫ్యాట్ లాస్, డిజైరబుల్ వెయిట్ లాస్ అవ్వకపోగా మీకు విపరీతమైన స్ట్రెస్ కలిగి ఉండడం వల్లే మీ యొక్క ఫ్యాట్ లాస్ అనేది జరగట్లా. సో దీనికి కంపల్సరీ ఒక చిన్న స్టెప్ ఉంది. అదేంటంటే ఎడ్యుకేషన్. బేసిక్స్, ఫండమెంటల్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోకుండా మనం స్ట్రెస్ని పెంచుకుంటూ పోతూ ఉంటున్నాం. సో ఎప్పుడైతే స్ట్రెస్ని మన బాడీలో ఎక్కువ పెంచుతూ ఉంటామో ఆటోమేటికల్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే కంటిన్యూస్ స్ట్రెస్ ఉంటుందో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోవడం, దీనివల్లే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి. సో నాకు తెలిసిన గురు, హిజ్ నేమ్ ఈజ్ కాల్డ్ చార్ల్స్ పౌల్క్విన్. హీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ బాడీ బిల్డింగ్. సో తను చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఎప్పుడన్నా సరే నేను ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నా ఈ యొక్క ప్రిన్సిపల్ దగ్గరికి నేను ఎప్పుడు దాన్నే ఆలోచిస్తాను. ఆటోమేటికల్గా దానికి ఆన్సర్ నాకు తెలుసుద్ది. సో ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, సో మన బాడీ అనేది, మన బ్రెయిన్, మన లైఫ్ అనేది ఒక సీసా ల్యాడర్ లాంటిది. సో ఇటు సైడ్ ఏంటంటే మనకి స్ట్రెస్ రిలీవింగ్ హార్మోన్ కార్టిసాల్ ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఇన్సులిన్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్సెస్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనకు కావాల్సిన ఫేవరెట్ ఫుడ్స్ తింటాం. దానివల్ల మన యొక్క ఇన్సులిన్ లెవెల్ స్పైక్ అయిపోద్ది. సో మనం ఎప్పుడైతే ఇన్సులిన్ స్పైక్ అయిపోయి ఎప్పుడు ఈ యొక్క లెవెల్లో మన యొక్క బాడీని ఎక్కువ ఉంచితే మనం వెయిట్ లాస్ అవ్వకపోగా వెయిట్ గెయిన్ అవుతాం అండ్ ఆల్సో ఫ్యాట్ గెయిన్ అవుతాం. సో ఎప్పుడైతే ఇక్కడ మనం వెయిట్ గెయిన్, ఫ్యాట్ గెయిన్ అయ్యామని రియలైజ్ అయిన తర్వాత మనం వెంటనే డైట్ స్టార్ట్ చేస్తాం. ఆ డైట్లో కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం, మనకు తెలిసిన ఆల్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఆర్ సమ్ పీపుల్ ఆల్వేస్ బీటప్ దేర్ బాడీస్. అంటే పొద్దున సాయంత్రం జిమ్కి వెళ్ళడం, వారంలో 7 రోజులు జిమ్కి వెళ్ళడం, లేకపోతే అసలు కార్బోహైడ్రేట్ తినకపోవడం, వాళ్ళని వాళ్ళు సఫర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళ యొక్క ఇన్సులిన్ లెవెల్ అనేది డ్రాప్ అవుద్ది, కానీ అగైన్ స్ట్రెస్ లెవెల్స్ అనేది స్పైక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ అగైన్ స్పైక్ అయిపోయి కన్సిస్టెంట్గా ఉన్నాయో అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎలా తినాలి, ఎలా గైడ్ చేయాలి అని తెలియక ఇక్కడ మన యొక్క సీసా లెటర్ దగ్గర మన యొక్క లైఫ్ మొత్తం సతమతం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ని అండ్ ఈ యొక్క ఇన్సులిన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తారో హీ ఈజ్ ద మ్యాన్, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ ద ఓన్లీ టెక్నిక్. మీరు స్ట్రెస్ లెవెల్స్ని, ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేస్తేనే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ షిప్. దానికంటూ ఒక గోల్ కావాలి. ఆ గోల్ అనేది లేకుండా, మీరు ఒక సిస్టమాటిజం లేకుండా, మీకు నచ్చిన పద్ధతిలో మీరు తెలిసిన నాలెడ్జ్ని మీరు ఎక్కడెక్కడో ఆ నాలెడ్జ్ని వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫెయిల్ అయ్యి బ్లేమ్ చేసుకోకుండా, ఎవరు ఆ యొక్క ఆర్టికల్ని బ్లేమ్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం. సో దెర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ వన్ మంత్ర. ప్రతి ఒక్కళ్ళకి బేసిక్స్ ఆర్ కామన్. మీ యొక్క బాడీకి మీరే కెప్టెన్. సో ఇప్పుడు మీకంటూ ఒక గోల్ లేదనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక షిప్ అనేది ఉంది. ఒక షిప్ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి అంటే దానికంటూ ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ కింద ఒక క్రూ ఉంటుంది. ఆ క్రూ కింద ఆ షిప్ వాయేజ్ ఉంటుంది.
ఆ షిప్ ఏ టైంకి ఏ యొక్క యాంగిల్స్తో వెళ్తే మనం పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్తాము అనేది ఆ షిప్ వాయేజ్ అనేది ఆ కెప్టెన్కి తెలుసు. దాని తగ్గట్టు హీ విల్ ఆల్వేస్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్రూ మెంబర్స్. అప్పుడు ఆటోమేటికల్గా ఆ షిప్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తుంది. అదే ఒక షిప్కి ఒక కెప్టెన్ లేకుండా, దానికంటూ ఒక క్రూ లేకుండా, ఒక వాయేజ్ లేకుండా ఆ యొక్క షిప్ ఇంజన్ని స్టార్ట్ చేసి మనం వదిలేసామనుకోండి, అది హార్బర్ కూడా దాటదు. అది మన అందరికీ తెలుసు. ఒకవేళ దాటినా ఆ షిప్పు మనకి కావాల్సిన పాయింట్ బికి వెళ్లకుండా ఇంకెటో వెళ్తుంది. అలాగే మన గోల్ కూడా ప్రిసైజ్గా లేకపోతే మీ యొక్క ఫిజిక్, మీ యొక్క హెల్త్ కూడా మీకు ఎటు వెళ్ళకూడదో అటే వెళ్ళి మొత్తం రూయిన్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ రావాలి అంటే మీకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఉండాలి అంటే మీకంటూ ఒక కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్. మీకు ఒకవేళ కరెక్ట్ అయింది కూడా కొంతమందికి వర్తించదు, డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్కి మీరు ఏ ప్రిన్సిపల్స్ యూటిలైజ్ చేయాలి అంటూ ఒక అవగాహన ఉండాలి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక ఫండమెంటల్ బేసిక్ స్కిల్స్ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది హైగా ఉండి మీరు అక్కడ బాధపడుతున్నారో అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ స్ట్రెస్ అనేది ఒక అడవిలో జంతువులకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 3 రోజుల నుంచి ఒక సింహం కనుక వేటాడకుండా ఫుడ్ లేకుండా ఉంటే దానికి దొరక ఒక జింక కనిపించింది అనుకోండి, ఆ యొక్క సింహానికి ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క జింక నాకు దొరకకపోతే నాకు ఆహారం ఉండదు. అలాగే ఈ జింకకు కూడా స్ట్రెస్ ఉంటుంది. నాకు ఈ యొక్క సింహానికి కనుక నేను దొరికిపోతే నేను ఆహారం అయిపోతా. మనకుండే స్ట్రెస్ కన్నా 1000 ఎక్కువ స్ట్రెస్ ఆ 2 జీవులకి ఉంటాయి. సో ఇవి లక్కీగా ఈ యొక్క జింక తప్పించుకొని మళ్ళీ హ్యాపీగా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ పడుకునేటప్పుడు వాటి యొక్క స్ట్రెస్ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేసేసుకుంటాయి. అగైన్ వాటి యొక్క లైఫ్ అవే. కానీ మన యొక్క హ్యూమన్స్ ఏంటంటే మనకి బ్రెయిన్ ఉండడం వల్ల ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలో తెలియక ఆ స్ట్రెస్ని మనం కంటిన్యూస్గా క్యారీ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క స్ట్రెస్ని క్యారీ చేయడం వల్లే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ముందు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. సో మీకు ఉన్న ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్ట్రోన్ అంటే ఇవన్నీ ఒక టెక్నికల్ టర్మ్స్ దట్ విల్ క్రియేట్ మోర్ మెస్. దానికన్నా బెటర్ ఏంటంటే ముందు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేసుకోవాలి. దానికి మీకంటూ ఒక సింప్లిఫైడ్ గోల్ అండ్ ఆల్సో సింప్లిఫైడ్ అండ్ క్లారిటీతో ఉన్న బేసిక్ ఫండమెంటల్స్ ప్రిన్సిపల్స్ తెలుసుకుంటేనే యూ కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు వెయిట్ లాస్ అనే మిత్ నుంచి బయటకు వచ్చేయండి. వెయిట్ లాస్ అనేది వద్దు, గో టు ఫ్యాట్ లాస్. ఎందుకంటే వెయిట్ లాస్ ఎప్పుడన్నా అవ్వచ్చు. ఏమి తినకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉంటే వెయిట్ తగ్గుతారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాటర్ తాగకుండా ఉన్నా వెయిట్ తగ్గుతారు. అలాగే ఇవి కంటిన్యూస్గా మనం చేయలేం. ఎప్పుడైతే మనం సరిగ్గా తినకుండా సరిగ్గా హైడ్రేట్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది, ముందు మీ యొక్క మజిల్ పోతుంది. మజిల్ పోతే ఏమవుతుంది, మీ యొక్క మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గిపోయిందో మీ యొక్క బోన్ డెన్సిటీ తగ్గిపోద్ది. దీనివల్ల విపరీతమైన అనర్థాలు అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు హెల్దీ ఫుడ్ని మీ బాడీలోకి పంపిస్తారో అప్పుడు బ్యాడ్ని బయటికి తోసేస్తుంది. సో ఏదన్నా బయటికి పోవాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ సెండ్ గుడ్ థింగ్ టు యువర్ బాడీ. సో ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు వెయిట్ లాస్ అయినా కూడా మజిల్ మటుకి పోకుండా ఉండేలా చూసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ లాస్. మజిల్ పోకుండా వెయిట్ లాస్నే మనం ఫ్యాట్ లాస్ అంటాం. సో కమ్ టు ఫ్యాట్ లాస్. సో ఈ ఫ్యాట్ లాస్లో మీ యొక్క గోల్ ఏంటో సెట్ చేసుకోండి. మీ గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. ఎప్పుడు మీకంటూ ఒక గోల్ రాసుకోవాలి. సో ఈ గోల్ అనేది మీరు ఒక గోల్ కార్డ్ కింద, సో ఇది నా గోల్ కార్డ్. సో ఇలాగే మీ యొక్క గోల్ కార్డ్, మై గోల్ బై
జూలై 31, 2024 అలాగా మీకు కూడా మీ యొక్క గోల్ క్లారిఫైడ్గా క్లియర్గా ఉండాలి. సో ఇలాగ మీరు గోల్ కనుక ఉంటే ఇది రోజుకి మీరు కంపల్సరీ 5 సార్లు చూడాలి. పడుకోబోయే ముందు, నిద్ర లేచినమ్మటే. అప్పుడే మీ యొక్క గోల్ మీరు ఫోకస్డ్గా ఉంటారు. సో ఈ గోల్ అనేది ఎంత స్మార్ట్గా మీరు పెట్టుకునేది ఇంపార్టెంట్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. ఐ వాంట్ టు లూజ్ ఓన్లీ ఫ్యాట్ వెయిట్ అండ్ వాటర్ వెయిట్, నో మజిల్ వెయిట్. ఓకే. ఎం ఫర్ మెజరబుల్. మీ యొక్క ఫ్యాట్ లాస్ అనేది మెజరబుల్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ వెళ్ళట్లేదు కాబట్టి మీరు వెయిట్ చెక్ చేసుకోకూడదు. కానీ మీ యొక్క ఫ్యాట్ లాస్ ఎలా చెక్ చేసుకోవచ్చు? బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్. ఎవ్రీ మండే మార్నింగ్ మీ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ వల్ల మీకు ఆ యొక్క ఇంచ్ లాసెస్ మీ బాడీలో కనిపించేది. మీ యొక్క 2 డిఫరెంట్ పిక్చర్స్ విల్ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్. ఒక 1000 సెంటెన్సెస్తో సమానం అన్నమాట. 2 పిక్చర్స్ని పక్కన పెడితే మీకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ స్మార్ట్. స్మార్ట్లో SMART. ఏ స్టాండ్స్ ఫర్ అటైనబుల్. సో ఈ ఫ్యాట్ లాస్ అనేది అటైనబుల్లా కాదా? ఒక పర్ఫెక్ట్ గోల్ సెట్టింగ్ ఉంటూ మనకంటూ మన బాడీకి ఎవరు కెప్టెన్? మనమే కెప్టెన్. అండ్ మన క్రూ ఎవరు? మన యొక్క బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సో మీ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ క్యాన్ అటైన్ దిస్ ఫ్యాట్ లాస్. ఈజ్ ఇట్ రెలవెంట్? అంటే రెలవెంట్. ఇట్ ఈజ్ రెలవెంట్. మీరు ఫ్యాట్ లాస్ అయితే మీ మజిల్ అలాగే ఉంటుంది, మీ మెటబాలిజం అలాగే ఉంటుంది, మీ ఇమ్యూనిటీ ఇంకా పెరుగుద్ది. ఈజ్ ఇట్ టైం బేస్డ్? ఇట్ ఈజ్ టైం బేస్డ్. మీ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలంటే మీరు తినాల్సిన దానికన్నా చాలా కొంచెం తక్కువ తిన్నా, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేసినా మీరు 2 వారాలకి 1% బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. సో ఈ యొక్క స్మార్ట్ గోల్ ఏంటి? మీ యొక్క స్మార్ట్ గోల్ ఇంకా ప్రిసైజ్గా ఎలా సెట్ చేసుకోవాలి? వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో ఈ యొక్క స్మార్ట్ గోల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క స్మార్ట్ గోల్ మీకు వచ్చేసిన తర్వాత మీ యొక్క క్రూ అంటే మీ యొక్క బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్ అనేది ముందు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండదు. మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. సో మీ యొక్క గోల్ మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే సో ప్లీజ్ అటెండ్ మై తెలుగు మాస్టర్ క్లాస్ ఆర్ ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్. సో తెలుగు మాస్టర్ క్లాస్కి నేను కింద QR కోడ్ నేను డిస్ప్లే చేస్తున్నాను ఇప్పుడు. ఈ యొక్క QR కోడ్ని మీరు మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసి రిజిస్టర్ టు మై మాస్టర్ క్లాస్. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ QR కోడ్ ఇస్తున్నాను. ఆ ఇంగ్లీష్ QR కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇంగ్లీష్ వెబినార్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఈ యొక్క 2 వెబినార్స్లో ఏదో ఒకటి మీరు అటెండ్ అవ్వండి. అండ్ మీ యొక్క గోల్ని మీరు సెట్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. దాన్ని మీరు ప్రిన్సిపల్డ్గా కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీ యొక్క లైఫ్ సింప్లిఫై అవుతుంది. అండ్ యూ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్. సీ యూ ఇన్ మై మాస్టర్ క్లాస్. బాయ్.